పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తుమ్మలపల్లిలో దౌర్జన్యంగా కూటమి నేతలు ఓటర్లను భయభ్రాంతులను గురిచేసే విధంగా కర్రలు, రాడ్లు పట్టుకొని ఓట్లను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న జెడ్పీటీసీ క్యాండిడేట్ హేమంత్ రెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే హేమంత్ రెడ్డి అయితే పోటీ చేస్తున్నారు. అయితే హేమంత్ రెడ్డిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినట్టు హేమంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది హేమంత్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి, అన్న చెప్పండి, ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని? పొద్దున్నే 4 గంటలకు 120 నుంచి 130 మంది మనుషులు నా ఇంటి చుట్టుకారం తిరిగినారు. మళ్ళీ అది కాక 12 బండ్ల నుంచి 18 బండ్లు కార్లు, బ్లాక్ కలర్ స్కార్పియోలు, బ్లాక్ కలర్ ఇన్నోవాలు తిరిగినాయి నా ఊర్లో. ఆ ఏమిటి అనేది అందరికీ తెలుసు. ఇంకొకటి ఇదంతా అయిపోయిందే 4:45, 4:30 ఆ సమయంలో నా ఏజెంట్లంతా 5కు ఆ టైంలో ఇంటికాడికి వచ్చినారు. ఇంటికాడికి వచ్చే నేను రెడీ అయ్యి బయటికి పోతా అంటే బండ్లలో తిరిగి మీరు ఈ బుద్ధి ఇంట్లోంచి బయటకు వచ్చే కాళ్ళు చేతులు ఇంచుతాం మిమ్మల్ని, ఏందైనా జరుగుతుందని కట్టెలు, పెద్ద పెద్ద కట్టెలు, ఇంత లావు కట్టెలు తీసుకొని మా ఏజెంట్ల మీద కొట్టనీకి వినారు. అసలు ఎవరు బెదిరిస్తున్నారు? అట్లా కట్టెలు తీసుకొని బెదిరించే వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుదా? ఎవరు అనేది మీకు తెలుదా? ఎవరు చేస్తున్నారు ఇప్పుడు అనేది మీకు తెలియకుండా ఉందా? చెప్పండి. ఎవరైనా కానీ ఏం జరుగుతుంది అనేది మీ ప్రెస్ వాళ్ళకు తెలియదా, లేకుంటే ఎస్పీ సార్ వాళ్ళకి తెలియదా, పోలీసు వాళ్ళకి తెలియదా, పోలీస్ వ్యవస్థకు తెలియదా, ఎలక్షన్ కమిషన్కు తెలియదా? ఎవరికి తెలియదు? జరుగుతుండేది ఏందనే తెలీదా? ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే మా ఊరికి రండి, మా ఊర్లో ఓట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తం ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే, ఎలక్షన్ కమిషన్కైనా సరే, ఎవరికైనా సరే మా ఊర్లో ఓట్లు ఉన్నాయి కదా, మొత్తం ఇప్పుడు వరకు తీసేయండి అన్ని. మా ఊర్లో బయట ఊరోళ్ళు ఎవరిని రాకుండా, మా ఊరి వరకు బయట ఊరోళ్ళని ఎవరిని రానికుండా ఓట్లలో పోదాం, సజావుగా ఎలక్షన్ జరపండి. నేను గెలుచానో లేదో చూడండి, మెజారిటీ 400 పైన తక్కువ వచ్చే నేను రాజకీయ సన్యాసమే చేస్తా. నా ఇంట్లోంచి నా పిల్లోలుగా ఎవరైనా సరే, నా పుట్టబోయే పిల్లోలుగా ఎవడే కానీ రాజకీయమైన పదం నేను. అయితే కవ్వింపు చర్యలకు ఎక్కడే కానీ పాల్పడకూడదు, అలాంటి చర్యలు ఎవరే తీసుకున్నా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అలాగే ఎన్నికల కమిషన్ చెప్తున్నారు. ఇప్పటికే భారీ బలగాలను కూడా ఏర్పాటు చేశాము, ఎక్కడే కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నామంటున్నారు. మీరు చూస్తే ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటారు, ఎలా చూడొచ్చు? ఒక ఓటరు సామాన్య కార్యకర్త కానీ ఓటర్ కానీ పోయి బేసే పరిస్థితి లేదు మా ఊర్లో. ఇప్పుడే లైవ్ తీసుకోండి, ఇప్పుడు లైవ్ ఇట్నే పోండి, పోలింగ్ బూత్ కానీ నిలబడిన నా కొడుకులు ఎవడైనా సరే, తుమ్మలపల్లి వాళ్ళు కానీ, లక్ష్మణపల్లి కానీ, లైలాపురం వాళ్ళు కానీ, ఒక్కని కానీ పోలింగ్ బూత్ కాడ నిలబడి నింటే నేను రాజకీయం కాదు, నేనే సైన్ చేస్తా, నాకు అవసరం లేదని నేను చెప్తా. ఆడికి అడగండి. ఒక్క నా కొడుకు ఎవరో బయట వాళ్ళు 7 రోజులు స్లిప్పులు దించుకున్నారు. ఇప్పుడు మీకు వీడియో కూడా చూపించా, ఇట్టే లైవ్లో కూడా చూపించా, ఉండండి. వీళ్ళు ఉన్నారబ్బా, వీళ్ళలో ఎవరు తుమ్మలపల్లెళ్ళు, వీళ్ళలో తుమ్మలపల్లెలు ఉన్నారు? తుమ్మలపల్లెలు ఎవరన్నా ఉన్నారా? లక్ష్మణపల్లెలు ఎవరన్నా ఉన్నారా? లైలాపురం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవడు లేడు దాంట్లో. ఈ కట్టెలు పట్టుకున్న నా కొడుకులు ఎవరు వీళ్ళు కట్టెలు పట్టుకున్న వాళ్ళు? తుమ్మలపల్లె కాదా అది? అదాడా పోలింగ్ బూత్ కాడ ఎవడన్నా కానీ డిన్నర్ పెట్టుకోండి కానీ పర్మిషన్ ఇచ్చాదా? ఎలక్షన్ కమిషన్ ఇచ్చాదా? నాకు అర్థం కాదు. 200 మంది ఆడున్నారు, 200 మంది ఆ షెడ్ల కింద ఉన్నారు. నడి రోడ్లో 150 నుంచి 200 మంది ఉన్నారు. పోలింగ్ బూత్ కాడ 300 మంది ఉన్నారు. చుట్టుపక్కల మా ఊరు చుట్టుపక్కల 400 నుంచి 500 మందిని మోహరించినారు. నా ఒక పంచాయతీలో 1200 ఓటర్లు ఉన్నారు బా. 900 మంచులను దింపాల్సిన పనే ఉంది. ఓటర్కు మించిన మంచులను దించుకున్నారు. దీనికి అర్థం ఏంటది? ఎవరు ఏంది ఏం పరిస్థితి అనేది. అయితే చూడు, వాళ్ళు పేపర్లు చించుకొని వాళ్ళు గుద్దుకునేది చూడండి బా, ఎవరో చూడండి, ఎవరు బా చూడండి, ఎవరో వాళ్ళు గుద్దుకుంటున్నారు, చించుకుంటున్నారు పేపర్లు. ఎలక్షన్ కమిషన్ చూస్తారు చూడమని. ఇప్పుడు అయితే పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా కొన్ని గ్రామాలలో పోలింగ్ బూతులు మార్చారంటున్నారు. ఆ మార్చడం నిజంగానే మార్చారా? ఒకవేళ మారిస్తే ఏంటి ప్రాబ్లం? అవునా, ఇప్పుడు నా ఊర్లో ఉంటే నేను పోయి ఓట్లు వేయగలుగుతాం. నలిపిరెడ్డిపల్లెది నల్గొండవరపల్లెకు పోయింది, నల్గొండవరపల్లెది నలిపిరెడ్డిపల్లెకు పోయింది, ఎర్రిపల్లెటి నల్గొండవరపల్లె ఇట్లా మార్చినారు. ఒక ఊర్లో ఉండే ఓటర్లను ఒక ఊర్లో పెట్టినారు. ఎవరన్నా కానీ అట్లా పోయి ఓట్లు వేయగలుగుతారా? ఎలక్షన్ కమిషన్కు తెలీదా? నా ఊర్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. లక్ష్మారపల్లెలో అంతే, లైలాపురంలో ఒక బూత్ ఉంటున్నది, మా ఊర్లో ఒక బూత్ ఉంటున్నది. ఆ బూత్లో 300 ఓట్లు జరుగుతున్నాయి, నా బూత్లో 900 ఓట్లు జరుగుతున్నాయి మా ఊరు బూత్లో. ఇప్పుడు ఏం చేసినారు? 2 బూతులను తెచ్చి మా ఊర్లోనే పెట్టినారు, 620 సపరేట్ చేసి. అంటే దానికి ఆలోచన ఏమని? వాళ్ళకు ఆలోచన ఏమని?
అందరు ఈయనే ఉంటారు, ఆడ పెడితే ఇబ్బంది అవుతుంది రిగ్గింగ్ చేసుకోను, ఈడు ఉంటారు, ఈడికే వచ్చారు మొత్తం మా వాళ్ళను 50 మందిని దించుకుంటే ఇప్పుడు నేను చూపించిన కదా వీడియోలలో అట్లా గుద్దుకుంటారు. బాగా నీట్గా సజావుగా ఫ్రీగా గుద్దుకుంటే ఆడికి అయిపోయాయి. ఒకటేసారి బాగా జరుగుతుంది మంచులను పెట్టుకోనని. అయితే మనం చూడొచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీకి పోటీ చేస్తున్న క్యాండిడేట్ అయితే ఆరోపిస్తున్నారు, ఈ ఊర్లో ఇప్పుడు కూడా ఇక్కడ ఓటర్లు అయితే నిలబడుకొని ఉన్నారు, వీళ్ళకి ఇంతవరకు స్లిప్పులు రాలేదు. అయితే వీళ్ళకు ఈ ఓటర్లకు స్లిప్పులు ఎక్కడ ఉన్నాయి, అసలు ఈ ఓటర్లకు స్లిప్పులు ఎందుకు ఇవ్వడం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీసీగా పోటీ చేస్తున్న క్యాండిడేట్ అయితే వాపోతున్నారు. అయితే ఇదంతా చాలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. అలాగే నన్ను ఇంట్లో నుంచి బయటికి పోనీకన్నా అయితే హౌస్ అరెస్ట్ చేయడం అయితే దుర్మార్గము. ఇది ఖచ్చితంగా గెలుపుగా నన్ను హౌస్ అరెస్ట్ చేయకన్నా ప్రజల్ని యథేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిపితే ఖచ్చితంగా నేను 400 మెజారిటీ ఓట్లతో గెలిచి తీరుతానంటున్న క్యాండిడేట్. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో మధు, మెగా 9 టీవీ, పులివెందుల, ఆర్ తుమ్మలపల్లి.